జరిగిందే చెప్తా, నేను అంతకు మించి ఏం చెప్పలేనయ్యా అని చెప్తే అప్పుడు రామ్ సింగ్ సునీత నిన్ను నర్రెడ్డిని పిలిపించారు. వాళ్ళు చెప్పమంటే ఏది వాళ్ళ సమక్షంలో నువ్వు ఒక ముక్క అనేస్తే సిబిఐ చెప్పినట్టు అయిపోతుంది కదా, ఎందుకు నువ్వు అనవసరంగా రిస్క్ పడతావు అంటే, నేను అబద్ధమేట చెప్పనమ్మా అని అడిగితే రామ్ సింగ్ కొట్టబోతంటే నర్రెడ్డి ఆపాడు, కూల్ 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 అన్నాడు. అంటే అప్పుడు ఆవిడ సునీత స్పందించి, నువ్వేంది అట్లాగా లైట్ తీసుకుంటున్నావు, అతను వదిలేస్తే అతను చెప్పినట్టు కనుక జరగకపోతే నిన్ను లోపలేస్తారు అంది. నిన్ను కాపాడ్డానికి చూస్తుంటే నువ్వు ఇక్కడ ఇదెందుకు ప్రదర్శిస్తావంది అన్నటువంటి పాయింట్ అందులో అతను మెన్షన్ చేసింది. చివరికి ఇతన్ని ఏ స్థాయిలో హింసించారంటే, వాళ్ళ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయితే వాళ్ళ అబ్బాయిలకి ఇద్దరు అబ్బాయిలు, అతను కృష్ణారెడ్డి ఒక అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయితే ఆ పెళ్ళి శుభలేఖలు ఇచ్చుకోవాలి, వారం రోజులు ఇది అయిపోయాక వస్తానంటే అబ్బాయిని పిలిపించి అబ్బాయిల సమక్షంలో కొట్టారు. ప్లస్ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్లో చేస్తుంటే అతని ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్ సమక్షంలో మళ్ళీ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు పెద్ద దొంగవి, నువ్వు ఆపుతావా లేదా, చెప్తావా లేదా మేము చెప్పినట్టు అనేటువంటి. ఈ రెండో అబ్బాయి వాళ్ళ మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆ ఫిక్స్ చేసిన బ్రోకర్ని అమ్మాయి తరపున వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత మళ్ళీ నువ్వు ఇట్లా పేరు చెప్పని చెప్పారు, చెప్పబోతే గనక నీ అంత తెలుస్తామని చెప్పించారు. అయినా కూడా అతను ఒప్పుకోలే. దాంతో మళ్ళీ చితకబాదారు. ఒంటి మీదన తీవ్రమైన గాయాలు అయినాయి, కొడుకుల్ని కూడా లోపలేసేస్తాం అని చెప్పి బెదిరించారు. అప్పుడు ఇక గత్యంతరం లేక నేను కోర్టును అప్రోచ్ అయ్యాను అన్నటువంటి చెప్తుంది. మొత్తం మీద కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా అదే విచారణ, అది మీరు సిబిఐ ఎంక్వైరీ లేదంటే ఎన్ఐఏ చేస్తే మాత్రం బయటికి రాదేమో, వీళ్ళ నుంచి రాదేమో.